హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. మంచి పార్టీ వేర్ డ్రెస్ కావాలి అని అనుకుంటే మినిమం టు మినిమం మనం కొన్నిసార్లు ఒక 1500 లేకపోతే 2000 అట్లా ఉంటాయి. అఫ్కోర్స్ ఆ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందండి కావాలనుకుంటే. బట్ మినిమం ఒక 1200 or 1000 అన్న స్పెండ్ చేయండి, ఆ లుక్ రాదు అని అనుకుంటాం కదా. బట్ కొన్ని డ్రెస్సెస్కి ఏంటంటే ఆ కలర్స్ వల్ల, దాని మీద వచ్చిన ప్యాటర్న్స్ వల్ల అలాగా మనకి బడ్జెట్లో కూడా పార్టీ వేర్ లుక్లా వస్తాయి అనమాట. సో ఇవాళ వీడియోలో నేను అలాగా బడ్జెట్లో పార్టీ వేర్ లుక్ వచ్చిన కొన్ని డ్రెస్సెస్ యొక్క రివ్యూ షేర్ చేయబోతున్నా. అండ్ ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా బిలో 799. ద కాస్ట్లియస్ట్ డ్రెస్ ఈజ్ 799. మిగతా అన్ని దానికన్నా తక్కువే అనమాట. సో కేవలం 799 రూపీస్లో బట్ లుక్ మాత్రం పార్టీ వేర్లా ఉండే డ్రెస్సెస్ యొక్క రివ్యూ అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో పార్టీ వేర్ అని చెప్పి దాంట్లో రెడ్ కలర్ లేదు అని అంటే ఎలా చెప్పండి? సో పార్టీ అనగానే రెడ్ మస్టర్డ్ షూట్. సో ఇది ఒక రెడ్ కలర్ డ్రెస్ అండ్ దీని క్లాత్ కూడా మనకి ఎలా అంటే ఇట్లా కొంచెం షైనీగా వచ్చింది. ఒక పట్టు సిల్క్ క్లాత్ ఎలా ఉంటుంది అలా వచ్చింది అనమాట. నెక్ అయితే మనకి ఇలాగా వి ప్యాటర్న్లో వచ్చింది అండ్ ఇక్కడ క్లాత్ కూడా ఉంది. కొన్నిసార్లు ఏంటంటే వి ఎక్కువ డీప్ ఉంది అనుకోండి, మనం అంత కంఫర్టబుల్గా వేసుకోలేము కదా. బట్ దీనికి ఇలాగా క్లాత్తో కవర్ కూడా చేశారు. 3/4 హ్యాండ్సే ప్లెయినే వస్తుంది. బట్ డ్రెస్ పైన అక్కడక్కడ ఇట్లాగా చిన్న మోటివ్స్ ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్కే అనమాట. ఇలాగా నెక్ పార్ట్ కూడా మనకి ఇదంతా థ్రెడ్ వర్కే. ఇలా అక్కడక్కడ బుటీస్ ఇచ్చారనమాట, ఫ్లోరల్ బుటీస్. మధ్యలో ఒకటి, ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, ఇట్లా 3 బంచెస్ లాగా ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఏం లేదు, బ్యాక్ సైడ్ ప్లెయినే ఉంటుంది. అండ్ ఇది క్లాత్ కూడా చూసారు కదా, మంచి షైనీ క్లాత్ వల్ల అండ్ కలర్ వల్ల మంచి లుక్ వస్తుంది అన్నమాట డ్రెస్. అండ్ దీని ప్యాంట్ కూడా మనకి సేమ్ ఇలానే స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చారు. ఇలాగా కొంచెం లూజే వచ్చి ఇలా ప్లెయిన్ ప్యాంట్. అండ్ దీని చున్నీ నాకు బాగా నచ్చింది. చున్నీ కూడా మనకి ఏంటంటే సేమ్ అదే మెరూన్ కలర్లో వచ్చింది. బట్ దానిపైన ఏవైతే ఫ్లవర్స్ వచ్చినాయో అవే మోటివ్స్ లాగా ఇలా ప్రింట్లా ఇచ్చారు. బార్డర్కి వచ్చేసరికి మనకి ఇలా కొంచెం జరీ బార్డర్ లాగా వచ్చి ఇలా ప్రింట్ ఇచ్చారన్నమాట, వైట్ ప్రింట్. అటు ఇటు ఇలాగా కింద టాజిల్స్ కూడా వచ్చినాయి. సో ఈ చున్నీ వేసుకోగానే ఏంటంటే డ్రెస్కి ఇంకా లుక్ చాలా ఎన్హాన్స్ అయినట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే టాప్ మనకి ఓన్లీ వీ నెక్ ఫ్లోరల్ ప్యాటర్న్ ఏదైతే వచ్చిందో దానికి ఈ చున్నీ మంచిగా కాంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఇలాగా ఇదిగోండి ఇలా. సో లుక్ చాలా బాగుంది అని అనిపించింది. ఇది కూడా మనకి చాలా బడ్జెట్లో వచ్చేస్తుంది. అండ్ దీనికి మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. మీరు ఇంకేదైనా కలర్ కావాలనుకున్నా సరే చూస్ చేసుకోవచ్చు. బట్ ఐ లైక్ రెడ్, సో రెడ్ చూస్ చేసుకున్నా అనమాట. ఫుల్ లుక్ ఎలా ఉంది వేసుకుంటే అన్నది మీకు పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి అది చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ డ్రెస్. పార్టీ వేర్ అని చెప్పి బాగా ట్రెండ్ అవుతున్న కలర్ని అయితే వదిలేయలేం కదా, విచ్ ఇస్ దిస్ వన్. ఈ డ్రెస్ నేను ఆల్రెడీ ఇంతకుముందే తీసుకున్నా, బడ్జెట్లో వచ్చింది అని చెప్పి మీకు అప్పుడు షేర్ కూడా చేశాను. బికాస్ ఆఫ్ ద కలర్ ఇది మంచి పార్టీ వేర్ లుక్ లా ఉంటుంది. అండ్ అలాగే ప్యాటర్న్ కూడా, దీని చున్నీ కానీ దీని టాప్ కానీ ప్యాటర్న్ కూడా చాలా బాగా వచ్చింది, విచ్ ఈస్ లైక్ దిస్. నెక్ చూసారు కదా, మనకి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట. మధ్యలో ఇలా ఒక పెద్ద మోటివ్ లాగా ఇచ్చారు ఇలా. అండ్ హ్యాండ్ కూడా మనకి ఇదిగోండి ఇలా వస్తుంది. సేమ్ అదే బార్డర్ వచ్చి అటు ఇటు ఇలాగా ఒక మోటివ్ లాగా ఇలా ఇచ్చారన్నమాట. ఇదిగోండి ఇలా. ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ, చిప్స్ అట్లాంటి ఏం లేదు. సో మొత్తం ఇట్లా సిల్వర్ జరీ తోటి వేసినట్టుగా ఉందన్నమాట. అండ్ టాప్ మిగతా అంతా కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ ఇచ్చారు. ఇదిగోండి ఇలా. ఇది కూడా మనకి థ్రెడ్ వర్క్లోనే వస్తుంది. అండ్ వెనక ప్లెయిన్ వస్తుంది అన్నమాట ఇలాగా. సో ఇది కూడా చూసారు కదా, కలర్ ఇట్ సెల్ఫ్ మంచి పార్టీ వేర్ కలర్ అనమాట. చాలా ఇట్లా బాగా కనిపిస్తుంది అండ్ బాగా ట్రెండ్ అవుతున్న కలర్ కూడా. సేమ్ ప్యాంట్ కూడా మనకు అలాగే ఇలా స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది. అండ్ ఈ డ్రెస్లోని హైలైట్ ఏంటంటే దీని చున్నీ. సేమ్ ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సుల్లోనూ చున్నీలు బాగా వచ్చినాయి అనమాట. ఎందుకంటే చున్నీ వల్ల లుక్ బాగా వస్తుంది. ఇదిగోండి చున్నీ మొత్తం మనకి ఇలాగా కాస్ట్లీ డ్రెస్సెస్కి ఎలా వస్తాయి అలా వచ్చింది అనమాట. మొత్తం ఇలా బార్డర్ వచ్చింది అటు ఇటు అంతా. అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగా బుటీస్ వచ్చినాయి అనమాట. ఇదంతా ప్రింట్ కాదు, మొత్తం వీవింగ్లోనే వచ్చింది. అండ్ ఇలా అక్కడక్కడ సీక్వెన్స్ కూడా ఉంది, చిప్ వర్క్. సో ఈ టాప్ ఇలా వేసుకుంటే చూసారు కదా, ఫుల్ పార్టీ వేర్లా అయిపోద్ది బికాస్ ఆఫ్ ద కలర్ అండ్ అఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ ద చున్నీ.
సో ఇలా ఉందన్నమాట ఈ డ్రెస్ కూడా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్. అంటే చాలా సార్లు వేసుకుంటూ ఉంటాను అనమాట ఈ డ్రెస్ ని. సింపుల్ గా ఉంటుంది, బట్ లుక్ వైజ్ మాత్రం చాలా డిఫరెంట్ గా పార్టీ వేర్ లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సేమ్ ఇలాంటి చున్నీలే నేను కాస్ట్లీ డ్రెస్సెస్ లో కూడా తీసుకున్నాను. సో బడ్జెట్ లో కూడా మనకు అలాంటి అవైలబుల్ గా ఉన్నప్పుడు వీ షుడ్ డెఫినెట్లీ ట్రై కదా. సో అట్లా తీసుకున్న డ్రెస్ అనమాట అది. మీరు ఇంతకుముందు వీడియోస్ లో కూడా చూసే ఉంటారు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఇస్ దిస్ వన్. ఇది కూడా నేను రీసెంట్ టైమ్స్ లో తీసుకున్న డ్రెస్సే. ఐ వాజ్ జస్ట్ ఇన్ లవ్ విత్ దిస్ కలర్ అనమాట. ఇదేంటంటే మనకి బ్లూయే, బట్ కమ్స్ అండర్ టీల్ బ్లూ అనమాట. ఇదిగోండి ఇలా యోక్ పార్ట్ అంతా ఇలా వర్క్ వస్తుంది, మొత్తం థ్రెడ్ వర్క్. హ్యాండ్స్ ఇలా 3/4 హ్యాండ్స్ వచ్చి ఇక్కడ ఇలా పట్టీలాగా ఇచ్చి దానిపైన కూడా మనకి ఇలాగా వర్క్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు దాకా మనం చూసినవన్నీ స్ట్రైట్ కట్ కుర్తాస్ కదా, ఇది మనకి ఏ లైన్ లా వస్తుంది అన్నమాట. ఇలా యోక్ పార్ట్ తర్వాత అంతా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి కుట్టారన్నమాట. సో దట్ మనకు కొంచెం గేర్ వస్తుంది ఇలాగా, కొద్దిగా మరీ లెందీ కాదు, కొంచెం ఇట్లా అనమాట. సో లుక్ వైజ్ చాలా బాగుంది, అంటే కలర్ బాగుంది. అండ్ ప్యాటర్న్ కూడా మనకి పార్టీ వేర్ అనగానే కొద్దిగా ఇలా ఫ్లేర్ వస్తే బాగుంటుంది కదా, సంథింగ్ లైక్ నార్కలి ఆర్ ఏ లైన్ కట్స్ ఇట్లాంటివి అయితే బాగుంటాయి కదా. సో అదే ప్యాటర్న్ లో వచ్చింది అనమాట. మిగతా డ్రెస్ అంతా ప్లెయిన్ ఉంటుంది. యోక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ ని హైలైట్ చేశారు ఇలాగా. అండ్ దీని ప్యాంట్ కూడా మనకి ఇలా ప్లెయిన్ ప్యాంట్, స్ట్రైట్ ప్యాంటే వస్తుంది. ఇదిగోండి ఇలా స్ట్రైట్ ప్యాంటే వస్తుంది అన్నమాట, ఇంత విత్ తోటి. ప్యాంట్ కూడా సేమ్ అట్లాగే మనకి ఒక సాఫ్ట్ మెటీరియల్ లా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ చున్నీ ప్లేన్ వస్తే కన్నా దానికి ఒక స్కాలప్ బార్డర్, దానికి ఒక మోటివ్స్ ఏమన్నా ఉంటే దానిపైన బాగుంటుంది కదా. సో ఆబ్వియస్లీ ఈ డ్రెస్ కి కూడా హైలైట్ దీని చున్నీ, అంటే పార్టీ వేర్ లుక్ రావడానికి ఇంకా ఎన్హాన్స్ చేసేదన్నమాట. ఇదిగోండి చున్నీకి అంతా ఇలాగా స్కాలప్ బార్డర్ వచ్చింది అండ్ ఇలా బుటీస్ ఉన్నాయన్నమాట అక్కడక్కడ థ్రెడ్ వర్క్ తోటి ఇలా. సో ఇది కూడా ఈ చున్నీ యాడ్ చేయగానే దీని లుక్ ఇక్కడ ఉండేది ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. సో అలాగా ఇది కూడా ఒక మంచి పార్టీ వేర్ డ్రెస్. అండ్ అఫ్ కోర్స్ బడ్జెట్లో, యాజ్ ఎ మెన్షన్ అన్నీ కూడా చాలా బడ్జెట్లో వచ్చేస్తాయి. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఇస్ దిస్ వన్. సో ఈ డ్రెస్ని ఎలా మిస్ చేస్తే చెప్పండి. ఈ కలర్ చూసారు కదా, మంచి రాయల్ బ్లూ కలర్. అంటే ఇంతకుముందు మనం చూసిన ఈ కలర్ ఏంటంటే టీల్ బ్లూ, కొంచెం అందులో టీల్ బ్లూ, అంటే ఇప్పుడు టీల్ బ్లూ అని బాగా ట్రెండ్ అవుతుంది కదా, ఆ కలర్ అనమాట. బట్ ఇప్పుడు నేను వేసుకున్నది ఏంటంటే మంచి రాయల్ బ్లూ, బ్యూటిఫుల్ కలర్. యాక్చువల్గా ఇంత రాయల్ బ్లూ దొరకడం చాలా కష్టం, అంటిల్ అండ్ అన్లెస్ యూ ఫైండ్ ఇట్ ఇన్ వెరీ కాస్ట్లీ డ్రెస్సెస్లో చూసుకుంటే తప్ప. బడ్జెట్లో ఇంత బ్యూటిఫుల్ కలర్ అయితే నేను ఇంతవరకు చూడలేదు. అండ్ దీన్ని చూస్తున్నారు కదా, ఇలా వీనెక్ వచ్చింది, నాట్ సో డీప్, చాలా కరెక్ట్గానే వచ్చింది. మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది వీనెక్ అంతా. అండ్ హ్యాండ్స్ కూడా మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ వచ్చి దానికంతా ఇలా కింద బార్డర్ ఇచ్చారు. సో ఆబ్వియస్లీ లుక్ పార్టీ వేర్ లుక్ లా అయిపోతుంది అన్నమాట ఇలా. అండ్ టాప్లో మిగతా పార్ట్ అంతా కూడా ఇలాగా థ్రెడ్ వర్క్ చేసిన మోటివ్స్ ఉన్నాయన్నమాట, మొత్తం కింద వరకు ఉంది. అండ్ కింద సైడ్ అండ్ సైడ్ ఇలా మనకి గోటపతి బార్డర్ ఇచ్చారు టాప్కి, ఇలా ఉంటుంది. అండ్ ప్యాంట్ వచ్చేసరికి మళ్ళీ మనకి స్ట్రైట్ ప్యాంటే వస్తుంది. అండ్ చున్నీ చూసారు కదా, చున్నీ మంచి సిల్క్ క్లాత్ పైన, దానిపైన అంతా కూడా ఇలా స్కాలప్ బార్డర్ ఉంది. అండ్ అఫ్ కోర్స్ విత్ ఫ్లవర్ బంచెస్. అండ్ అవి కూడా అక్కడొకటో అలా దూరంగా కాకుండా ఎక్కువే ఉన్నాయి. ఇదిగోండి ఇలా. సో దీనివల్ల కూడా లుక్ బాగా వచ్చిందనమాట. అండ్ ఈ వర్క్, దీనికి వచ్చిన ఈ ఎక్స్ట్రా లేస్, హ్యాండ్స్ కూడా మంచిగా హైలైట్ అవుతూ చాలా బాగుంది డ్రెస్. చాలా బడ్జెట్లో లుక్ అయితే అసలు ఎవరు నమ్మలేరు అనమాట, అంత బడ్జెట్లో వచ్చేస్తుందా, 799కి వచ్చేస్తుందా, నాట్ ఈవెన్ 1000 అని అసలు ఎవరు నమ్మలేరు, అంత బాగుంది. వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఐ చూస్ బ్లూ బికాజ్ ఐఎమ్ లవింగ్ బ్లూ. సో ఈ కలర్ యాక్చువల్గా చెప్పాను కదండి, ఇంత రాయల్ బ్లూ ఇంత తక్కువ బడ్జెట్లో దొరకడం చాలా చాలా రేర్. సో బాగా దొరికింది నేను అనిపించింది అనమాట. సో ఐ జస్ట్ లవ్ దిస్ కలర్. అండ్ ఆ ప్యాటర్న్ కూడా బాగుంది. ప్రతి డ్రెస్ది ఫుల్ లుక్ ఎలా ఉంది అన్నది పక్కన ఇంక్లూడ్ చేస్తా కాబట్టి అది చూస్తే మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తాయి. వీటిలో మీకు ఏది నచ్చినా సరే, మీకు అవసరం ఉంది, మీకు ఎఫర్డబుల్ అని అనుకుంటే వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. అక్కడి నుంచి మీరు ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవన్నీ అమెజాన్ నుంచి ఆర్డర్ చేసినాయే కాబట్టి మీకు నచ్చితే ఉంచుకోవచ్చు. ఇంకా ఏదైనా కలర్ ఎక్స్చేంజ్ కానీ లేకపోతే సైజ్ ప్రాబ్లం కానీ ఏదున్నా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. లేదు అసలు నచ్చలేదు నాకెందుకు అని అనుకుంటే రిటర్న్ కూడా చేసేయచ్చు, మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చేస్తాయి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేయండి. సో అదండి ఇవాళ నా వీడియో. మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.